మార్నింగ్ అండ్ శిరీష. ఈ రోజు అయితే మనం బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఎలా వస్తుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి మన ముందు ఉన్నారు డాక్టర్ రాహుల్ గారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. నా పేరు డాక్టర్ రాహుల్ అండి. నేను న్యూరాలజిస్ట్ని. నేను ఇక్కడ మై హెల్త్ హాస్పిటల్లో వర్క్ చేస్తాను, KPHP రోడ్ నెంబర్ 1 బ్రాంచ్లో. ఈరోజు మనము కొద్దిగా బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. అంటే ఈ మధ్య స్ట్రోక్స్ కామన్గా వస్తున్నాయి, హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ. బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకప్పుడు ఏజ్ పర్సన్స్లోనే వస్తున్నాయి అనుకుంటున్నాము, ఇప్పుడు జనరల్గా యంగ్ పర్సన్స్లో, కుర్రోళ్ళలో కూడా వస్తున్నాయి అన్నమాట. అంటే చాలా మంది కొంతమంది ఫుడ్ తిన్న వెంటనే కూడా ఇక్కడ పెయిన్ అంటారు, అంటే హార్ట్లో పెయిన్ వస్తుంది అంటే అది రియల్గా హార్ట్ పెయిన్ అంటారా, లేదంటే సమ్ వేరే ఏమన్నా? అంటే ప్రతి అంటే కడుపులో వచ్చే నొప్పి ప్రతిదీ హార్ట్ పెయిన్ అయితే అవ్వదు, అది కూడా చెప్తాను. అది కూడా అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 20 years పిల్లోడికి వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేయము ఇట్లా గుండె నొప్పి వస్తుందా అని. లేదంటే టైం తింటున్నాడా, తినట్లేదా, ఫాస్టింగ్ చేస్తున్నాడా, టూ మచ్ ఆఫ్ స్పైసీ ఫుడ్ తీసుకుంటున్నాడా, ఆల్కహాల్ ఎక్కువ, అవన్నీ కన్సిడర్ చేస్తాము. అంటే అది వచ్చిన పుట్టి పెయిన్ అదొకటే కదా, దాన్ని అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ చూస్తాం. అంటే చేయి లాగుతుందా, ఇవన్నీ అనేది చూసుకొని చేసుకోవాలంటే అదంటే ప్రతి అబ్డామినల్ పెయిన్, చెస్ట్ ఉండకపోవచ్చు. అంటే అది కూడా ఏజ్ బట్టి, ఒకవేళ ఏజ్ పెరిగే కొద్దీ మనం కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు దాని లీడింగ్ ఫ్యాక్టర్స్ అడగడము ఏమైనా ఉందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి అసెస్ చేసుకోవాలి. సో హార్ట్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా మనకు తెలియకుండానే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తున్నాయి. మెయిన్ ఇవన్నీ మనం చూసుకొని చేసుకోవాలి. అంటే కొన్ని పర్టికులర్ ఫుడ్స్ వల్ల కూడా, అంటే మెయిన్ అదే బయట మనం తీసుకునే జంక్ ఫుడ్స్ అంటాం. జంక్ ఫుడ్స్ చాలా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న ఫుడ్స్, టూ మచ్. మనం జనరల్గా ఎక్కువ చాలామంది మనం బయట ఎక్కువ బజ్జీలని, సమోసాలని తింటుంటారు. అదంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ ఊరికే యూజ్ చేయొద్దంటారు. అక్కడంటే ప్రతిసారి యూజ్ చేయడం లాగా అవుతూ ఉంటాం. మూలంగా రిపీట్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది ఆయిల్ కంటెంట్లో జనరల్గా. అంటే కరెక్ట్గా మనం ఫాలో అవ్వాలంటే ఒకసారి యూజ్ చేసిన ఆయిల్ మనం ప్రతిసారి యూజ్ చేయడం కుదరదు. అది యూజ్ చేసే కొద్ది దాంట్లో ఫ్యాట్ ఇవన్నీ పెరిగిపోతాయి. సో పెరిగిపోవడం మూలంగా తెలియకుండానే మన బాడీలో కొలెస్ట్రాల్ జమ అయిపోయి ఇవన్నీ అవుతూ ఉంటాయి జనరల్గా. సో బయట ఫుడ్స్ అవే మనం టూ మచ్ చాలామంది చూస్తూ ఉంటాము కాబట్టి బజ్జీలు తింటాము, సమోసాలు తింటాము, ఇవన్నీ అవి ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ ఇంకోసారి దాని మీద ఇంకా రిపీట్ యూజ్ చేయడం వల్ల తెలియకుండానే ఫ్యాటీ కంటెంట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తెలియకుండానే పెరిగిపోతాయి జనం. అదే మనం అదే చెప్తున్నాం, మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ జంక్ ఫుడ్స్, చీజ్, ఇవన్నీ కొద్దిగా బటర్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల కొన్నిసారి కొలెస్ట్రాల్ పెరిగిపోవడం, అది ఇండైరెక్ట్గా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్. ప్లస్ ఏంటంటే అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయారు. అంటే ఇంట్లో కూర్చోవటము, అక్కడి నుంచి ఆర్డర్ చేసుకోవటం, ఇక్కడ నుంచి కొద్దిగా యాక్టివిటీ తక్కువ అయిపోవటము. సో ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ ముఖ్యం. మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ చేంజెస్, మన అలవాట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కొద్దిగా చూసుకుంటే కొద్దిగా ఉన్న వాటిలో కొద్దిగా అవాయిడ్ చేయడానికి కుదురుతుంది. చూసారు కదండి వీడియో, నచ్చింది కదా? నాకు తెలుసు మీకు నచ్చుతుందని. మరి మా నుండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అని అంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేస్తారని నాకు తెలుసు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.